నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని వైల్డ్ ఫీల్డ్ దగ్గర అయితే ఉన్నాం. అక్రమంగా ఏదైనా సరే నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కూల్చి పారేస్తామంటూ కూడా హైడ్రా చెప్తుంది. సో మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు. రీసెంట్ గా గచ్చిబౌలిలోని వైట్ ఫీల్డ్ దగ్గర ఒక బిల్డింగ్ సరైన నిర్మాణం జరగకపోవడం వల్ల ప్రమాదవశాత్తు అది కూలిపోవడం అయితే జరిగింది. ఇద్దరు మరణించారు. అలాగే ఆ బిల్డింగ్ ఒక నాలా పైన నిర్మించడం వల్ల అధికారులు వెంటనే దాన్ని మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేశారు. దాని పక్కన ఉన్న ఆల్రెడీ ఇంకొక 8 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా దాన్ని తొలగించారు. ఇప్పుడు అటు పక్కన ఉన్న ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే మాత్రం వాళ్ళు మొత్తం కూడా డిమాలిషన్ చేస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమి కూడా లేకుండా అక్రమంగా ఒక నాలా పైన దాన్ని నిర్మించారు. అందుకోసమే ఇదంతా కూడా కూల్ చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు అక్కడ. సో ఇదంతా కూడా అధికారులు ఇక్కడ ఉండి దగ్గరుండి ఇదంతా కూడా చేపిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఏదైతే ఒక 7 అంతస్తుల ఒక బిల్డింగ్ అది కూలిపోయిందో, 2 కార్మికులు చనిపోయారు. అయితే దానివల్ల పక్కనున్న అపార్ట్మెంట్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఒక స్లాబ్ వెళ్ళి డైరెక్ట్ గా ఈ అపార్ట్మెంట్ పైన అది పడడం, మొత్తం చాలా వరకు కూడా దాదాపు 2nd ఫ్లోర్ వరకు కూడా ఇదంతా కూడా డ్యామేజ్ కావడం, వారందరూ కూడా ఖాళీ చేసి వేరే ఇళ్ళకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సో అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తం కూడా కూల్చేసే పని అయితే చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడ పెద్ద పెద్ద బాహుబలి క్రేన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడు కూల్చే పని అయితే వీళ్ళు చేస్తున్నారు. ఎస్, 2 క్రేన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. మొత్తం కూడా బిల్డింగ్ ని కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. క్లియర్ గా చూడొచ్చు. 10 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే మాత్రం ఇప్పుడు కూల్ చేస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేని బిల్డింగ్ నాలా పైన నిర్మించారు. రీసెంట్ గా హైడ్రా రంగనాథ్ కూడా రావడం మనం చూస్తాం. తక్షణమే ఖాళీ చేపించి వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇలా అక్రమంగా నిర్మించే వారికి ఇదే సరైన బుద్ధి. వీళ్ళని చూసేనా ఇంకెవరు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయరంటూ కూడా చెప్తా ఉన్నారు. సో సుమారు ఆ బిల్డింగ్ విలువ ఒక 6 నుంచి ఒక 7 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే ఆలోచించకుండా, ఉపేక్షించకుండా నిర్ణయం తీసుకుని ఆ బిల్డింగ్ అయితే కూల్చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ ఒక 8 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ ను కూడా కూల్చేస్తున్నారు. అది ఒక హాస్టల్ గా రన్ చేస్తున్నారు. మెన్స్ హాస్టల్, అది హాస్టల్ గా రన్ చేస్తూ దాన్ని నడుపుతా ఉన్నారు. రీసెంట్ గా ఏదైతే ఒక బిల్డింగ్ కూలిపోయిందో అది కూడా సాదిక్ ఖాన్ అనే వ్యక్తి నాలా పైన నిర్మించి హాస్టల్ రన్ చేయడానికి ప్రయత్నించాడు. సరైన నిర్మాణం, నాణ్యత లేని నిర్మాణం జరగడం వల్ల అది కూలిపోయింది. అది కూలిపోవడం వల్ల 2 వ్యక్తులు ప్రమాదం జరగడం వల్ల వారు మరణించారు. అలాగే పక్కనున్న వారందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ పక్కనున్న వారందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈ జయదర్శిని అపార్ట్మెంట్ కి సంబంధించి వారందరినీ కూడా ఖాళీ చేపించి వేరే ప్రాంతానికి కూడా పంపించిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ కూల్చేయబోతున్న బిల్డింగ్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, మరి కాసేపట్లో దీన్ని కూడా డిమాలిషన్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో ఇది కూడా అక్రమంగా నిర్మాణం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఎటువంటి పత్రాలు, ఆధారాలు చూపించకపోతే ఖచ్చితంగా హైడ్రా చాలా సీరియస్ గా ఉంటుంది. ఇంతకు ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సో మరి కాసేపట్లో ఈ బిల్డింగ్ అయితే కూలిపోతుంది. సుమారు నాకు తెలిసి ఒక 6 అంతస్తుల అపార్ట్మెంట్ గా నాకు కనిపిస్తుంది. దీన్ని హాస్టల్ గా రన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక నోటీస్ కూడా ఇచ్చారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. నోటీస్ అండర్ సెక్షన్ 440, 422, 456, 459 ఆఫ్ జిహెచ్ఎంసి యాక్ట్ 1955. సో అంటూ కూడా అంజయనగర్ లోని ఈ నిర్మలా బిల్డింగ్ అనుకుంటా ఇది. సో దీనికైతే నోటీస్ ఇచ్చారు. కనీసం ఒక 2 గంటల టైం కూడా ఇవ్వలేదు మేము ఖాళీ చేసుకోవడానికి అనుకుంటా చెప్తున్నారు. సో ఓనర్ రియాక్షన్ చూస్తే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఓనర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కనీసం అందులో ఉన్న వస్తువులన్నా మేము ఖాళీ చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడే జస్ట్ ఓనర్ కలిసి మాతో మాట్లాడి వెళ్ళాడు, మా బిల్డింగ్ కూల్చేశారని. ఆ వ్యక్తిని చూస్తే అతను ఏడుస్తున్న పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు. అతను అక్కడ కంటదడి పెట్టుకుంటున్నాడు. కనీసం కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, ఒక 2 గంటలు కూడా టైం ఇవ్వలేదు ఖాళీ చేయడానికి అంటూ కూడా అతను కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
రైట్, మనం క్లియర్ గా చూడొచ్చు దీన్ని ఒక హాస్టల్ గా ఉంచారు. సో అసలు వస్తువులు ఏమి కూడా తీసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వాల. స్కూల్ చేస్తాం, మీరు ఉంటే మీకు ప్రమాదం జరుగుతుంది, ఖాళీ చేసి వెళ్ళిపోండి కూడా వీళ్ళని హెచ్చరించి బయటికి పంపించిన పరిస్థితి. ఆల్రెడీ పక్కన ఒక బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఆల్మోస్ట్ దాన్ని కూల్చేసి ఉంటారు. ఇంతకుముందు నేను దాన్ని చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు దాని పక్కన ఉన్న బిల్డింగ్, సో చూడండి, లైట్లు, ఫ్యాన్లు, సామాను, వంట సామాను అంతా కూడా ఇక్కడే ఉంది, అంతా కూడా ఇక్కడే ఉంది. సో వీళ్ళకైతే కనీసం ఖాళీ చేయడానికి కూడా టైం ఇవ్వట్లే. ఇదిగో అన్ని ఇక్కడే ఉన్నాయి, నాకు తెలిసి ఇది కిచెన్ అనుకుంటా. సో అన్ని ఇక్కడే ఉన్నాయి, కనీసం ఖాళీ చేయడానికి కూడా టైం ఇవ్వకుండా ఇది కూల్చే పరిస్థితి ఇప్పుడు జరగబోతుంది. ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అన్ని లోపలనే ఉన్నాయి. హైడ్రా సీరియస్ గా తీసుకుని కూల్చేస్తుంది. సో వాషింగ్ మిషన్స్, ఫ్రీజర్స్ అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడనే ఉండి, ఇగో స్ప్రేలు అన్ని ఈడ ఉన్నాయి. వాషింగ్ మిషన్స్ అసలు హైడ్రా పర్మిషన్ ఇవ్వట్లా, ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లా. లేపేస్తా ఉంటే కూడా సీరియస్ గా డెసిషన్ తీసుకుంది. ఒకసారి మళ్ళీ చూపి, వాషింగ్ మిషన్స్ చూపి. సో అవి ఆ వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్, కూలర్స్ ఏ ఉన్నా సరే మేము పర్మిషన్ ఇవ్వం, లేపేస్తాం అంటూ కూడా సీరియస్ గా తీసుకుని అన్నిటిని కూడా లేపేస్తుంది. దీనిపైన ఇంకా చాలా ఉన్నాయి, కూలర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్యాన్లు చాలా ఉన్నాయి.